మనది కుటుంబ జీవనం రవి గారు. భార్య, పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, కొద్దిగా పక్కకు వెళితే బంధువులు, కాస్త పక్కకు వెళితే స్నేహితులు, ఇంకా కొంచెం ముందుకు వెళితే సమాజం. ఇంతే కదా, మనకున్న సంబంధం ఇదే కదా. అయితే ఒకసారి కుటుంబ వ్యవస్థలో అన్నదమ్ములు కానీ అమ్మా నాన్నతో కానీ కలిసి జీవించేటప్పుడు మళ్ళా వివాహం అయ్యి తాను ఒక సంసార జీవనంలో ప్రవేశించేటప్పుడు ఈ రెంటిని ఒకసారి సహేతుకంగా చూస్తే మనసు యొక్క పోకడలు ఒక అన్న, ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక అమ్మ, ఒక నాన్న, వీళ్ళు అప్పుడు ఇవి లింగాలే కదా. స్త్రీ పురుష సంబంధం లింగమేగా. అమ్మ, చెల్లి, అక్క, అదే పిన్ని, వాళ్ళ సొంతం లేకపోయినా అక్క వరుసలు ఉన్నాయి. ఆ వరుసలో మనసు ఎంత నిశితంగా, ఎంత సున్నితంగా, ఎంత శుచిగా ఉందో ఒకసారి మీకు తెలుస్తుంది. ఒకసారి మీరే ఒకసారి సింహావలోకనం చేసుకోండి. మన చెల్లెల విషయంలో మన మనసు లింగం విషయంలో ఎలా ఉంది? ఎలా ఉంది? చాలా పవిత్రంగా ఉంది. అది దాటిన తర్వాత భార్య పిల్లలు వచ్చిన తర్వాత, భార్య వచ్చిన తర్వాత మనసు ఎలా ఉంది? అపవిత్రం కాదు అది. సంసారం అపవిత్రం అని చెప్పలే, తేడా అయిందా? అంటే మనసుకున్న సహజ గుణము ఏమిటి, విషయంలోకి వచ్చాక, కార్యంలోకి వచ్చాక ఎలా ఉంది? సహజంగా మనసు ఎంత పవిత్రంగా ఉంది. ఇప్పుడు మనం ఏమంటాం, ఇది ఎట్లా చేయించాలి, కామాన్ని ఎలా చేయించాలి, అది ఎట్లా చేయించాలి, ఇది ఎట్లా చేయించాలి, ఇది ఎట్లా పోతుంది, అది ఎట్లా పోతుంది, పోయేదాన్ని గురించి అడుగుతున్నాం. కానీ సహజసిద్ధంగా స్వతహాగా దానికి ఉన్న గుణం అదే లింగం కదా. ఉదాహరణకి పశుపక్షాదులు తీసుకుంటే ఒక ఋతువు కాకుండా అవి ఎట్లా జీవిస్తున్నాయి, అవే లింగాలు. ఆ స్త్రీ పుల్లింగాలు రెండేగా, ప్రకృతి పురుషుడు. వాటి జీవనం ఎలా ఉంది? ఒక ప్రభావం లేనప్పుడు సహజంగా ఒకానొక ఋతు ప్రభావం అంటే ప్రకృతి ప్రభావం, ఒకానొక శారీరక ప్రభావం, ఒకానొక మానసిక ప్రభావం, ఈ రెండేగా మనసు. అప్పుడు ఎలా ఉంది? అట్లా సహేతుకంగా చూడాలి, కానీ నేను ఎట్ట చేయించాలని చూడకూడదు. ఇక్కడ ఒక చిన్న సాధన రహస్యం ఏమిటంటే, భగవాన్ రమణ మహర్షులు మనం బోధ గుర్తుపెట్టుకుంటే, ఇప్పుడు నేను ఎట్లా పొందాలి అని ఆలోచిస్తాం, నా జ్ఞానం ఎలా వస్తుందని ఆలోచిస్తాం. ఇప్పుడు ఉదాహరణకి భగవాన్ కానీ, లేదా సద్గురు శివానంద భగవాన్ వారు కానీ, కృష్ణమూర్తి గారు కానీ, వీరు ఎవరినైనా తీసుకోండి. వాళ్ళు ఒక పుస్తకం ఎలా చదవాలి, నిన్ను నువ్వు ఎలా చదువుకోవాలి, నువ్వు జపం ఎలా చేయాలి, ఇదే